ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడిన విషయం మనందరికీ తెలిసిందే. డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది, అప్లై చేసుకున్నారు. ఇప్పుడు అభ్యర్థులంతా ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రిపరేషన్లో బిజీగా ఉంటూ ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు అది చదవాలి ఇది చదవాలి, ఈ మోడల్ పేపర్ తీయాలి, అవి ఆ మోడల్ పేపర్ తీయాలి అని చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో కూడా ఉంటారనమాట. కానీ ఎందుకంటే టెన్షన్ మోడ్లో ఉంటారు. తర్వాత అంతా చదవాలి, అన్నీ చదవాలి అనేటువంటి ఆ, ఆలోచనతో ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంత మంచిదే. కాకపోతే ఈ క్వశ్చన్ పేపర్ మీద కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఏ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్టుకి వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్లు వస్తున్నాయి, సో ఏ సబ్జెక్టు మీద నేను గ్రిప్ తెచ్చుకోవాలి, ఏ సబ్జెక్టు మీద కమాండ్ తెచ్చుకుంటే నాకు జాబ్కి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. సో అన్నిటికంటే ముఖ్యంగా ప్రశ్నపత్రం యొక్క సరళిని మనం తెలుసుకుండాలి. ప్రశ్నపత్రం మీద ఒక అవగాహన ఉంటే ఎగ్జామ్లో ఇవి కూర్చున్నప్పుడు ఏదో కొత్తగా అనిపించదు అనమాట. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూస్తానే. సో దానికోసం ముందుగానే మనం సన్నద్ధం కావాలి. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రశ్న పత్రము లేదా ఈ క్వశ్చన్ పేపరు ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ మొదటగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు. సో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ సబ్జెక్టులు ప్రిపేర్ కావాలి అన్నదాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తే, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల గురించి ఆయా సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్కు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్య పుస్తకాలను ఉపయోగించుకోవాలి. మొదటి పాయింట్. రెండవది, ప్రశ్నపత్రం యొక్క సరళి ఎలా ఉంటుందంటే, మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రధానంగా బీజగణితము, సదిశ బీజగణితము, వైశ్లేషిక రేఖాగణితము, కలన గణితము, త్రికోణమితి అంశాలపైన ఎక్కువ దృష్టి పెట్టాలా. ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బయాలజీలో జీవ ప్రపంచము, సూక్ష్మజీవుల ప్రపంచము, జీవశాస్త్రము, ఆధునిక పోకడలు, జంతు ప్రపంచము తదితర పాఠ్యాంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. సో ఈ ఏరియాస్లో ఫోకస్ చేయాలి. తర్వాత సోషల్ స్టడీస్లో భారత స్వాతంత్రోద్యమం, ప్రపంచ యుద్ధాలు, అనంతర పరిస్థితులు, రాజ్యాంగం, యుఎన్ఓ సమకాలీన ప్రపంచ అంశాలు, జాతీయ ఆదాయము, భారతీయ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితరాలను కూడా ఫోకస్ చేయాలి సోషల్ స్టడీస్కి వచ్చేంత వరకు. తర్వాత మెథడాలజీకి వచ్చేసరికి, మెథడాలజీ ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బిఈడి స్థాయి పాఠ్య పుస్తకాలను ప్రిపరేషన్కు ఉపయోగించుకోవాలి. బిఈడి స్థాయి పుస్తకాలను కూడా ఉపయోగించాలి. అయితే ఇక్కడ ఒక చిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే, గతసారి డిఎస్సి ఎగ్జామ్లో ఎక్కువ గణితంలో బోధనా పద్ధతులు, సోషల్ స్టడీస్లో బోధనోపకరణాలకు అధిక ప్రాధాన్యత లభించింది. సో పోయిన డిఎస్సిలో ఎక్కువ గణితంలో బోధన పద్ధతుల మీద, సోషల్ స్టడీస్లో బోధనోపకరణాల మీద ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. కానీ బయాలజీలో మాత్రం అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రశ్నలు వచ్చాయి. సో ఇప్పుడు ఎట్లా డిఎస్సి ప్రశ్నపత్రం యొక్క సరళి ఎలా ఉంటుంది అనడానికి మనం గెస్ చేయలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే లాస్ట్ డిఎస్సిని చూస్తే మ్యాథమెటిక్స్లో ఏమో అన్ని బోధన పద్ధతులు, సోషల్ స్టడీస్లో ఏమో బోధనోపకరణాలకు ఉపయోగపడే పద్ధతులు, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ బయాలజీలో మాత్రం అన్ని అంశాలకు ఈక్వల్గానే ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో క్వశ్చన్ పేపర్ యొక్క సరళిని మనం గమనిస్తూ ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది మనకు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి. సో ఫ్రెండ్స్, నేను ఇంకా ముందు కూడా క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి విషయాలు, సబ్జెక్ట్ కంటెంట్కి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో కీప్ వాచింగ్ మై ఛానల్, అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.